వంకలు వెళ్ళాడు. కాపలా వాళ్ళందరూ నిలబడ్డారట. ఒరేయ్, ఈ మధ్యకాలంలో చిన్న చిన్న మోసాలు జరుగుతున్నాయిరా. అట్లనా స్వామి, ఏమైంది? నాలాగా బ్రహ్మవేషం వేసుకొని చాలామంది వస్తున్నారు. అందుకోసం ఇప్పుడు కూడా ఎవడన్నా నేను లోపలికి పోయినాక బ్రహ్మదేవుని వేషం వేసుకొని రావచ్చు. అయ్యా, ఏం చేయమంటారు? వస్తే చేయడం ఏమిటి? 4 దెబ్బలు కొట్టి పంపించండి అన్నట. పరబ్రహ్మ లోపలికి వెళ్ళినాడు. పనంతా చక్క పెట్టుకొని అసలు బ్రహ్మ వచ్చింది. వచ్చే వరకు వీడు చూశాడట, ఆహా, మన బ్రహ్మదేవుడు చెప్పినట్టే ఇంకో బ్రహ్మ వస్తున్నాడు అక్కడి నుంచి. మరి ఏం చేద్దాం? ఏం చేయడం ఏమిటి? అన్నీ తన్ని తగిలేద్దామన్నారు. అసలు బ్రహ్మ వచ్చాడు. వీళ్ళు ఏమో కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చున్నాడట. యజమానికి ఎట్లా ఉంటుందండి పనివాడు అట్లా కూర్చుంటే? ఏరా, నేను వస్తున్నాను తెలియదా? కాలు మీద కాలు వేసుకున్నావు. అవునరా, నువ్వు వస్తావని తెలుసు మాకు. నన్ను రా అంటున్నారా? అవునరా, అనకపోతే నేను ఎవరో తెలుసా? నువ్వెవరో తెలవాలంటే ఇప్పుడే చెప్తామన్నారు. తల ఒక కర్ర తీసుకున్నారు, దబా దబా కొడుతుంటే, కృష్ణ వాసుదేవ గోవింద. బ్రహ్మదేవ, దేవాది దేవతలకే దేవుడవు నువ్వు. నీకే నా యొక్క మాయ అర్థం కాకపోతే సామాన్యులకేం అర్థం అవుతుంది కనుక. అందుకోసం ఈ స్వామి నేను అహంకరించాను. అందుకే భగవంతునికి నచ్చనివి 2 అండి. ఒకటి అహంకారం, అబద్ధాలు. రెండవది నటించడం భగవంతుని ముందర. ఈ 2 ఒప్పుకోడు. ఆయన్నే పెద్ద నటుడు. ఆయన ముందర మనమే నటిస్తాం కనుక. బ్రహ్మకు జ్ఞానం కలిగింది. దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మదేవునికి జ్ఞానాన్ని ప్రసాదించినాడు. లోకంలో అన్నమే పరబ్రహ్మస్వరూపం అనేటువంటి ఒక సిద్ధాంతంగా అందరూ పెట్టిన భక్తితోని ఎవరైతే పెట్టినాడో వాళ్ళందరి ప్రసాదం అంతా తిన్నాడట స్వామి. బ్రహ్మదేవునికి దర్శనమిచ్చినాడు. ఆ తర్వాత అనేకమైన లీలలను చూపించినట పరమాత్మ. దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. చక్కగా ఆ పరమాత్మను ఎంత అదృష్టవంతులు వాళ్ళు అంటే, భగవంతుడు పుట్టిన కాలంలో పుట్టడం ఒక అదృష్టం, భగవంతుడు కలిసిమెలిసి ఆడుకోవడం ఒక అదృష్టం, భగవంతుడు చూచిన ముట్టిన పదార్థాలు తినడం మరొక అదృష్టం. అందుకోసమే అదృష్టవంతులు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి అంటిపెట్టుకొని ఉంటారు గనక దివ్యమైనటువంటి యొక్క అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడ తన్మాధవో వేణుముదీరయన్ మృతో గోపై గృణద్భి స్వయవో బలాన్విత పశూను పురస్కృత్య పశవ్యయావితన్ విహార్తు కామ కుసుమాకరం వనం తన్మంజుఘోషాలిమృతానివంత మహన్మనా ప్రఖ్య పయస్స సరస్తతాః తమేవ సింధు కరుణాకరం తథా నిరీక్ష్యరంతుం భగవాన్ మనోదధే సతత్ర అరుణ పల్లవాస్యౌ ఫలప్రసూనోరుణరేణ పాదయో నృపచ్చితన్వీక్ష్య వనస్పతిన్ముదాన్మయన్ని విగ్రాహ గ్రజపూరుషాయ చ భగవానువాచ అహో అమీ దేవరమార్చయాంతం పాదాంబుయంతే సుమనఫలార్హణం సమంచపాదాయ శిఖాభిరాత్మనా తమోపహత్యైతరు జన్మయత్కృతం గోపాలకృష్ణ భగవానికి జయ. సద్గురు ఆరగించాట పరమాత్మ. అందరితోనే కలిసి సహపంక్తి భోజనం చేశాడు కనుకనే భగవంతుని కోసం కార్తీక మాసంలో భగవంతుని ముందు పెట్టుకొని మనం ఏం చేస్తామంటే కార్తీక వన భోజనాలు చేస్తామట. ఆ చేసినప్పుడు ఆ దామోదరుణ్ణి ముందర పెట్టుకొని చేస్తే ఆయన కూడా ఇంత ప్రసాదం ఆయనకు పెడితే చూసి ఇంత ప్రసాదం తాను తింటాడట. అనంతమైన సంపదలు మనకిస్తాడట. ముక్కిపోయిన పిడికెడు అటుకులు తిన్న కుచేరుని దగ్గర ఏమిచ్చాయండి ఆయన? అనంతమైన సంపద.
చివరకు ఆయన కథ విన్న వాళ్ళకు కూడా అంత సంపద ఇస్తా అని ప్రమాణం చేశాడు పరమాత్మ. దివ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క స్థితి పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నారు ఒక చోట. మాట్లాడుతుంటే ఏం జరుగుతోంది అంటే, నందమహారాజా ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి. ఈ బృందావనంలో ఏమైంది? పశువులకు ఆరోగ్యాలు బాగుండడం లేదు, మనుషులకు కూడా ఆరోగ్యాలు బాగుండడం లేదు. మరి ఎట్లా? ఏం చేయమంటావు? ఎక్కడైందో లోపం తెలియదు. మనకేమైనా జ్వరాలో రోగాలో వస్తే ఎక్కడి నుంచి వస్తాయి? అయితే నూనె లేకపోతే నీళ్లు, ఎలర్జీ. అప్పుడు ఒక నీళ్ళే ఉండే, ఇప్పుడు నూనె కూడా తయారైంది. అయితే మరి ఆ యమునా నదిలో ఎవరైతే నీళ్లు తాగుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఏమిటి అంటే ఆయన అన్నట, ఆ యమునా నదిలోకి మొన్న ఒక పాము వచ్చినట్టుగా మాకు తెలిసింది. మరి దాని ప్రభావం అన్నట. వెంటనే గ్రహించాడు పరమాత్మ. దివ్యమైనటువంటి యొక్క కాళీయ మర్దనం చేయాలని సంకల్పించాట. ఆ కాళీయుడనేవాడు అందులోకి వచ్చి ఉండవచ్చు, వాని యొక్క విషజ్వాల చేత ప్రకృతి అంతా పాడైపోతుందన్నాడు. ఓనాడు సాయంకాలం పూట 3-4 గంటల ప్రాంతంలో అమ్మతో చెప్పాట, ఏ కృష్ణ ఎక్కడికి వెళుతున్నావురా? ఇది కొత్త ప్రదేశం రా, బృందావనం అంటే మన వ్రజం కాదు. అమ్మ ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తావు కానీ అన్నయ్యని తీసుకో వెంబడి. అన్నయ్య వచ్చే పని కాదమ్మా అది. ఎందుకోసం కాదు? మరి చంపేది కాళీయుని మర్దన చేయాలి. మా అన్నగారు కూడా సర్పమే కదా, ఆదిశేషుడు. మరి అక్కడికి వచ్చి ఒరే కృష్ణ చంపొద్దురా మా జాతిని అంటే ఊరుకోవాలి. అందుకోసం అన్నకు తెలియకుండా ఈ పని చేయాలి అనుకున్నాడట. వెంటనే పిల్లల గోవి దోపుకున్నాడు. నడుంలో వెళ్ళినాయట. అక్కడొక చెట్టు ఉందట. అతడు సారంగ మహర్షి. ఎన్నో 100,000 సంవత్సరాలు తపస్సు చేసి, స్వామి నా గతి ఏమిటంటే కృష్ణావతారంలో కాళీయమర్దన చేసేటప్పుడు సారంగా నీ చెట్టు మించి నేను దుంకుతాను, అప్పుడు నా పాదస్పర్శ నీ చెట్టుకు తాకుతుంది, నీకు మోక్షం వస్తుంది అన్నట. ఎప్పుడు ఇచ్చాడో ఈ మాట స్వామి? ఎన్ని జన్మల కిందను. చెట్టు ఎక్కినాట. ఏమయ్యా సారంగా వచ్చాను. స్వామి వచ్చావా? ఎన్నేళ్ల నుంచి నీ కోసం చూస్తుంటే ఈ అర నిమిషంలో ఈ పాదం పడ్డది నా చెట్టు మీద. వెంటనే దుంకినాట. దుంకి ఎలా దుంకాయండి అంటే, చేప నీళ్లలోకి వెళుతున్నట్టుగా సరిగ్గా బాణంలాగా పోయి ఆ కాళీయుడిని ఒక్క తోపుగా పోటు పొడిచాట తలతో. అబ్బా ఎవడు వీడు ఇంత బలవంతుడు అనుకున్నాట. కాళీయుడు చుట్టుకున్నాట స్వామిని. వెంటనే తోక పట్టుకున్నాట. తోక పట్టుకున్న తర్వాత ఏ పాము కూడా చుట్టుకోలేదండి. మొసమల్లకుండా అయిపోయింది. ఊపిరాడడం లేదు కాళీయునికి. పైకి వచ్చాట. ఆ పడగల మీద నాట్యం చేస్తున్నాయట. అందరూ చూశారు. అమ్మో యశోదమ్మ ఏమైంది? మీ కొడుకు పాము నెత్తి మీద ఉన్నాడమ్మా. అయ్యో ఏమైపోయింది? కుట్టదు కదా. అరే నాయన రండిరా పోదామురా అంటే, ఆ ఉరుకులాటలో ఏముందండి? ఓడు కట్టె తీసుకున్నాడు, ఓడు గొడ్డలు తీసుకున్నాడు, ఓడు కత్తి తీసుకున్నాడు, ఓడు తబలా తీసుకున్నాడు, ఓడు హార్మోని తీసుకున్నాడు, వాడు వాయిలిన్ తీసుకున్నారు, ఇంకోళ్ళు మృదంగం తీసుకున్నారు, ఇంకోళ్ళు లడ్డూలు తీసుకున్నారు. అంటే ఏది దొరికితే అది పట్టుకొని పోతున్నారట. పోతుంటే అద్భుతమైన కాళీయ మర్దన కేళి ఓ కీర్తన ద్వారా అందించండి చిన్నగా. గోపాలకృష్ణ భగవానికి ధీనన తిలి నన తిల్ల నదర్ధీ నదర్ధీం నదర్ధీం నదర్ధీ నన తిలి నన తిల్ల నదర్ధీం 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 నదర్ధీ నన తిలి నన తిల్ల నదర్ధీం ధీం నదర్ధీం నదర్ధీం నదర్ధీననం ధీననం తదిగినతం తకిటజం తజం 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 తకిటజం తకిటదిం తకిటదిమి ధీననం ధీననం తదిగినతం తకిటజం తజం తజం తదిం తకిటదిం తకిటదిం తకిటదిమి ధీ నన తిలి నన తిల్ల నదర్ధీం 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 నదర్ధీ నన తిలి నన తిల్ల నదర్ధీం సొగసులూర హొయలు కోరని దరియేరితిని
సొగసులూర హొయలు కోరెని రీతిని నీరక్షీర న్యాయమై మై మరి సకల చరాచరమెల్ల పులకించి తీయని హాయని పింతు చిరురవళిని మురళీ మాధురి దీననం దీననం తదిగినతం తగిట జం తజం 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 తగిట ధిం తగిట ధిమి ధిన్ననం ధీననం తదిగినతం తగిట జం తజం తజం తం తజం తగిట ధిమి ధీం ననన తిలి నన తిల్ల ననదీం నదృదీం నదృదీం నదృధీం ననన తిలి నన తిల్ల నదృధీం ననన తిలి నన తిల్ల నదృధీం ననన తిలి నన తిల్ల నదృధీం కాళింగుని తలల పైన కప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలల పైన కప్పిన పుష్యరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జల నిధిలోన పాల జల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వల తీరియ పద్మనాభుడు బాలుని వల తీరియ పద్మనాభుడు ముద్దుగా దయసోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సూదు హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీరామ్. గోపాల కృష్ణ భగవానికి కాళీయమర్ధన చేస్తూ ఉంటే పరమాత్మను దర్శించని వాళ్ళు లేరండి. ఆకాశంలో ఉండి దేవతలందరూ దర్శిస్తున్నారా? ఏమి నాట్యం పరమాత్మది, ఎన్నడూ నాట్యం చేయంగా మనం చూడని లేదు. ఎంత బాగా చేస్తున్నాడు నేని దేవేంద్రుడు వచ్చారట. అప్సరసలారా, రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, చూడండి ఆయన ఎంత బాగా చేస్తున్నాడు నాట్యం. మీరు మామూలు చదునుగా ఉన్న నేల మీదనే నాట్యం చేయడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఆయన చూడండి పడగమించి పడగమించి ఎత్తు వంతల మించి దుంకుతూ నాట్యం చేస్తున్నాడు పరమాత్మ. ఏది చెయ్యాలన్నా నువ్వే తగిన వాడివయ్యా అన్నాడు. పార్వతీదేవి చూసిందట, దుంకులు దుంకుతావు కైలాసంలో కనుక నాట్యం చూడు ఒకసారి. ఎవరిని? శంకరుణ్ణి. ఆయన నాకు వచ్చినట్టు నేను చేశాను. నీకు వచ్చినట్టు చేసుడు కాదు, గట్ల చేయాలి. ఎవరు చేస్తారండి అట్లా నాట్యం? ఎవ్వరూ చేయలేరు. కాళీయమర్ధన అయిపోయింది. కాళీయుడు వచ్చాట, తండ్రి నన్ను మన్నించు. ఎందుకు జరిగిందండి ఈ కాళీయమర్ధన అడుగుతున్నాడు శ్రీశుక భగవాన్ని పరీక్షిత్తు మహారాజు గారు. అయ్యా, పూర్వకాలంలో గరుడు ఒక అద్భుతమైనటువంటి ఒక నాగలోకానికి వెళ్ళి సర్పాలన్నింటినీ కూడా చిందరవందరగా తింటూ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే నాగరాజు, అయ్యా గరుడా, ఇట్లా తింటే ఎట్లా చెప్పు, నాగజాతే నశించిపోయే కాలం వచ్చింది, నా ఆహారం నా ఇష్టం అన్నాడు. నీ ఇష్టమే, కానీ నువ్వు సాక్షాత్తుగా పరమాత్ముని యొక్క వాహనము, అందుకోసం రోజొక పామును పంపిస్తాం మేము ఆహారానికి, స్వీకరించు. అయిపోయింది. రోజొక పాము వెళుతుంది.
ఆహారంగా. ఓనాడు ఈ కాళీయుని వంతు వచ్చిందండి. కాళీయా, ఇవాళ నువ్వు గరత్మంతుడి దగ్గరికి పోవాలి ఆహారం. నేను పోను అన్నట్టు. పోను అంటే ఎట్లా? ఎన్నాళ్ళ నుంచి వస్తుంది సంప్రదాయం మనకు, ఏళ్ళ నుంచి పంపిస్తున్నా నేను, పోవాలి. ఇప్పుడు కొంచెం గట్టివాడు తూచినాయట. అయ్యా మీరు అన్నందుకు పోతా కానీ ఇవాళ గరత్మంతుని తాడో పేడు తెలుసుకొని వస్తా. తప్పురా, వాడి ముందర మనం పనికిరాంరా. పోయినాయట. 12 గంటల వరకల్లా మనకు భోజనాలు జరుగుతున్నాయి రోజు ఇక్కడ. 1 గంట 2 అయింది అనుకోండి, అడగారు అందరూ ఎందుకు ఇంత ఆలస్యం ఎందుకైంది వాళ్ళని. మధ్యాహ్నం 12 గంటలకు పోవలసిన కాళీయుడు సాయంత్రం 5 గంటలకు పోయాడు. ఇంత లేట్ ఎందుకయింది? పంపించడం ఆలస్యమాను, రావడం ఆలస్యమా? నేనే కావాలని ఆలస్యంగా వచ్చాను. అది వస్తే ఏం చేస్తావు? చంపేస్తా అనుకుంటున్నావు. నేనే నిన్ను చంపేస్తా అనుకుంటున్నావు. అయిపోయి యుద్ధం మొదలైంది. బలవంతుడే కాళీయుడు. కానీ గరత్వంతుని బలం ముందర ఎంత బలం అండి! ఆ రెక్కల దెబ్బలకు, గోళ్ల గీతలకు పారిపోయి ఈ యమునా నదిలోకి వచ్చేసాడు. యమునా నదిలో నిన్న ఒక కథ చెప్పుకున్నాం మనం. సౌబరి మహర్షి అని ఒక ఆయన యమునా నదిలో తపస్సు చేసి చేపల జంటను చూసి నాకు కూడా సంసారం ఉంటే బాగుండు అనుకున్నాడే ఓ ఋషి ఉన్నాడు కదా. ఆ ఋషి ఈ యమునలో తపస్సు చేస్తున్నప్పుడు చేపలు తినేవాడట. ఎవడు? గరత్మంతుడు. నాయనా ఇక్కడ చేపలు తినవద్దు అంటే, నా ఇష్టం అన్నాడు. నీ ఇష్టం కాదు, మర్యాదగా చెప్తున్నా. ఒకవేళ నువ్వు యమునా నదిలో అడుగు పెట్టావా నీ తలకాయ 1000 బక్కలై చచ్చిపోతావని శాపం పెట్టాడు. అప్పటి నుంచి ఈ గరత్మంతుడు యమునా నదికి రాడండి. కనుక కాళీయుడు వెళ్ళాడు, దాగున్నాడు. ఇది కథ. కాళీయా, అసలు నీ ఉనికి ఎక్కడ? మాది రమణక ద్వీపం అండి. అక్కడికే వెళ్ళిపో. మళ్ళీ అక్కడికి గరత్మంతుడు రాడు. నేను నీ తలపైన నాట్యం చేశాను కనుక నా పాదముద్రలు నీ మీద పడ్డాయి తల మీద. ఈ పాదముద్రలు ఎవరైతే చూస్తారో, గరుడు పక్షి కానీ, గరద పక్షి కానీ, ఏ పక్షి కానీ నిన్ను ముట్టుకోదు. అందుకే పాములలో 2 జాతులు ఉంటాయండి. నాగజాతి, త్రాచుపాము. త్రాచుపాముకు భగవంతుని పాదాల గుర్తులు ఉండవు, దాన్ని పట్టకపోతుంది గరుడ పక్షి. కానీ నాగసర్పానికి స్వామి యొక్క ముద్రికలు ఉంటాయి తలపైన. ఆ ముద్రికలున్న పాము నిన్ను ఏ పక్షి నిన్ను ముట్టుకోదు అని చెప్పేట. ఇది జరిగినటువంటి యొక్క కాళీయ మర్దన కథ. ఎవరికైతే అహంకారం ఉంటుందో మనం ఏం చేయాలంటే, మరి భగవంతుని పాదాలు ఎవరి మీద పెట్టాడు? మొన్న బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టాడు. భగవంతుని పాదాలు మనం కూడా కాళీయుని లాంటి వాళ్ళే. తల నుండు విషము ఫణికిని విలయంగా తోక నుండు వృచ్చికమునకు తలతోక ఎనక ఉండున కనులకు నిలువెళ్ళ విషము కదరా సుమతి. మనంలో ఉండేటువంటి విషజ్యాలన్నీ పోవాలి అంటే భగవంతుని పాదం మనకు కావాలంటే గుళ్ళోకి పోయి ఏం చేయాలి? అయ్యా ఆ భగవంతుని పాదాలు శటగోపం మాకు పెట్టండి అనగలిగితే చాలు. ఆయన పాద స్పర్శ అయిందా ఇంకేమీ లేదండి. ఇక ప్రపంచంలో కావాల్సింది ఏం లేదు. సాయంకాలం అయిపోయింది. వీళ్ళందరూ కూడా వనాలకు వచ్చారు. భోజనాలు చేద్దామంటే ఇంటికి పోయి వండుకోవాలి, టైం లేదు. అందుకోసం ఈ చెట్లకున్న పండ్లన్నీ తిని ఉందామా అన్నట నందుడు. తిందాం, ఇవే తిని ఉందామంటే వెంటనే అగ్నిహోత్రుడు చూచాయట. కాళీయుని యొక్క విషవాయువుల చేత పండ్లన్నీ కూడా కలుషితమైపోయినాయి గనక ఈ వనాన్ని మొత్తం దహింపజేశాయట. అందరూ చూశారు. రాత్రి నిద్రపోయితే వనమంతా కాలిపోతుంది. వాళ్ళు పడుకున్నది కృష్ణ, వనం కాలిపోతుంది. వచ్చాట స్వామి దావానల భక్షణం చేశాడు. అంటే దేన్ని శుద్ధి చేశాడండి అంటే అగ్నిని శుద్ధి చేశాడు. పరమాత్మ యొక్క పాదాన్ని పెట్టి జలాన్ని శుద్ధి చేశాడు. యమునను అగ్నిశుద్ధి అయిపోయింది, జలశుద్ధి అయిపోయింది. మరి దాని తర్వాత ఇంకేం శుద్ధి ఏమేం కావలసినవి అంటే అద్భుతంగా ఇంటికి వచ్చాయట పరమాత్మ. వచ్చిన తర్వాత దివ్యమైనటువంటి యొక్క
భూమిని శుద్ధి చేయాలనుకుంటే కొంచెం మట్టి తీసి నోట్లో వేసుకుని